బిల్డర్ మధు హత్య కేసులో సంచలనమైన విషయాలు బయటపడుతున్నాయి. అయితే తీగ లాగే కొద్దీ డొంక కదిలినట్లు ఒక్కొక్క నిజం బయటకు వస్తుంది. మధు డ్రైవర్ ఎవరైతే రేణుకా ప్రసాద్ ఉన్నాడో నిజానికి అతను డ్రైవర్ కాదట. వీరందరూ పేకాట ఆడటం కోసం బీదర్కి సమీపంలో ఉన్న బసవ కళ్యాణం అనే గ్రామానికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే మధు కూతురు రేణుకా ప్రసాద్ ప్రేమాయణంలో ఉన్నట్లు సమాచారం. కాగా తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయమని రేణుకా ప్రసాద్ను అడగటంతో మధు దానికి నిరాకరించాడు. అయితే దీనికి ఆగ్రహం చెందిన రేణుకా ప్రసాద్ కక్ష పెట్టుకోవాలని కుట్రపూరితంగా మధుని ట్రాప్ చేసి పేకాట ఆడదామని తీసుకువెళ్లి దారుణ హత్య చేశాడు. అయితే ఈ హత్య చేయడానికి రేణుకా ప్రసాద్, సిద్ధార్థ రెడ్డి మరియు వరుణ్ ఖన్నా అనే యువకులను కూడా తీసుకువెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే హత్య చేయడానికి 1 నెల రోజుల ముందే ఆయుధాలు సమకూర్చే పనిలో రేణుకా ప్రసాద్ ఉన్నట్లు పలువురు చెబుతున్నారు. బిల్డర్ మధు హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అయితే తీగ లాగే కొద్దీ డొంక కదిలినట్లు ఒక్కొక్క నిజం బయటకు వస్తుంది. మధు డ్రైవర్ ఎవరైతే రేణుకా ప్రసాద్ ఉన్నాడో నిజానికి అతను డ్రైవర్ కాదట. వీరందరూ పేకాట ఆడటం కోసం బీదర్కు సమీపంలో ఉన్న బసవ కళ్యాణం అనే గ్రామానికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే మధు కూతురు రేణుకా ప్రసాద్ ప్రేమాయణంలో ఉన్నట్లు సమాచారం. కాగా తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయమని రేణుకా ప్రసాద్ అడగటంతో మధు దానికి నిరాకరించాడు. అయితే దీనికి ఆగ్రహం చెందిన రేణుకా ప్రసాద్ కక్ష పెట్టుకుని కావాలని కుట్రపూరితంగా మధుని ట్రాప్ చేసి పేకాట ఆడదామని తీసుకువెళ్లి దారుణంగా హత్య చేశాడు. అయితే ఈ హత్య చేయడానికి రేణుకా ప్రసాద్, సిద్ధార్థ రెడ్డి మరియు వరుణ్ ఖన్నా అనే యువకులను కూడా తీసుకువెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే హత్య చేయడానికి 1 నెల రోజుల ముందే ఆయుధాలను సమకూర్చే పనిలో రేణుకా ప్రసాద్ ఉన్నట్లుగా పలువురు చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. సుజాత, మనం గమనించవచ్చు, బీదర్ లో జరిగిన హత్య కేసులో ప్రస్తుతం అయితే మాత్రం సంచలన నిజాలు చూస్తున్నాయి. అయితే బీదర్ లో గుర్తెని శవంగా అక్కడ డెడ్ బాడీ పడిపోవడం, అక్కడ దారుణంగా హత్య చేసి అక్కడ పడవేశారని చెప్పేసి అక్కడ పోలీసు కూర్చొని జరిగింది. అయితే మొట్టమొదటిగా అక్కడ తన మెడలో ఉన్న గోల్డ్ అవన్నీ దోచుకొని ఆమెను చంపేశారని చెప్పేసి కూడా భావించి దోపిడీ అని చెప్పేసి కూడా మొట్టమొదటి భావించినప్పటికీ ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పేసి కూడా చాలా స్పష్టమైన ఆధారాలు కూడా పోలీసులు సేకరించారు. దీంట్లో ప్రధానంగా చూస్తే ఈ కొంతమంది కలిసి కలిసి హత్య చేశారు. ఈ హత్యలో ప్రధానంగా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న కొన్ని పార్ట్ సెక్షన్ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా చేశారని చెప్పి కూడా ప్రాథమిక నిర్ధారణకు వచ్చి తెలుస్తాం. సో మొత్తం మీద అసలు ఈ హత్యకు ప్రధానమైన కారణం అని చెప్పేసి అన్న వ్యక్తి ఎవరని చెప్పారంటే దీంట్లో రేణుకా ప్రసాద్ అన్న వ్యక్తి చాలా కీలకమని తెలుస్తాం. అయితే ఎవరైతే మృతుడు మధు ఉన్నాడో మధు కూతుర్ని ఈయన రేణుకా ప్రసాద్ ప్రేమించారని చెప్పంటాం, తర్వాత పెళ్లి చేసుకుందని చెప్పేసి అన్న నేపథ్యంలో ఆయన నిరాకరించిన నేపథ్యంలో ఎలాగైనా సరే మధును చంపాలని చెప్పేసి రేణుకా ప్రసాద్ ఈయన మధు మీద కక్ష పెంచుకుని కుట్రపూర్వకంగా ట్రాప్ చేయడం జరిగింది. సో ఈ మధుకి కాస్త పేకాట దండాలు ఉంది, పేకాట నడిపిస్తున్న తర్వాత పేకాట ఆటం కూడా బాగా అలవాటు ఉన్న నేపథ్యంలో మధును ట్రాప్ చేసి పేకాట ఆడదామని తీసుకెళ్లేసి రేణుకా ప్రసాద్, సిద్ధార్థ రెడ్డి మరియు వరుణ్ ఖన్నా అని ముగ్గురు కలిసి ప్రీ ప్లాన్డ్ గా హత్య చేశారని చెప్పేసి కూడా ప్రస్తుతం ఒక్కొక్కటిగా నిజాలు బయటపడతా ఉన్నాయి. అయితే దీంట్లో ఎవరైతే మధు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో, రేణుకా ప్రసాద్ ఎవరైతే ఉన్నారో అతను డ్రైవర్ కాదు. వీరందరూ కూడా పేకాట ఆటం కోసం వచ్చి మధుని చంపటానికి, అంటే రియల్టర్ మధుని చంపడానికి ప్రీ ప్లాన్డ్ గా పేకాట పేరుతో మాయ చేసి తీసుకెళ్లి అతి దారుణంగా చంపివేశారని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మధు కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఆయన నిరాకరించిన నేపథ్యంలోనే వీళ్ళందరూ కూడా కుట్రపూరితంగా వ్యవహరించి ఈ హత్య చేసినట్టు కూడా ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. సంబంధించి ఈ హత్య చేయడానికి ముందుగానే వీళ్ళు ఆర్థికంగా ఆయుధాలు, వనరులు సమకూర్చుకొని ప్రీ ప్లాన్డ్ గా ఒకరికొకరు తెలియకుండా చాలా జాగ్రత్తగా మధుకు అనుమానం రాకుండా పేకాట కోసమే వెళ్తున్నాము అని చెప్పేసి పక్కాగా నమ్మించి మోసం చేసి ఈ రకంగా హత్య చేశారు. ఈ హత్య చేయడానికి రేణుకా ప్రసాద్, సిద్ధార్థ రెడ్డి మరియు వరుణ్ ఖన్నా యువకులు ముగ్గురు కూడా వెళ్లి ఈ దారుణంగా హత్య చేశారని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇదంతా కూడా
ఒక ప్రేమ వ్యవహారంలో మధు కూతుర్ని పెళ్లి చేసుకునేందుకు ఈ మధు ఒప్పుకోకపోవటం వల్లనే ఈ హత్య జరిగింది అని చెప్పి కూడా తెలుస్తా ఉంది. మరి ఈ బిల్డర్ మధుని నమ్మకంగా నమ్మించి పేకాట పేరుతో బీదర్ వరకు తీసుకెళ్లేసి అక్కడ దారుణంగా హత్య చేసిన నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. సంబంధించిన కాల్ డీటెయిల్స్, వాట్సాప్ మెసేజ్లు, అలాగనే నిందితుల కోసం గాలిస్తున్న నేపథ్యంలో నిందితుల దగ్గర నుంచి తీసుకున్న సమాచారం ప్రకారమే ఈ వ్యవహారం అంతా బయటపడిందని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. సుజాత, ఇన్నారెడ్డి పెళ్లికి కూతుర్ని మధు ఇవ్వడానికి నిరాకరించినందుకే రేణుకా ప్రసాద్ హత్య చేశాడంటారా, లేకుంటే ఏమైనా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? అయితే దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి సుజాత. ప్రధానం మనం గమనిస్తే బిల్డర్ మధు హత్య కేసులో ప్రాథమికంగా అంటే మధు కూతుర్ని రేణుకా ప్రసాద్ పెళ్లి చేసుకోవాలని చెప్పి చూడడం, ఆయన ఒప్పుకోకపోవడం వల్లనే ఇది జరిగింది అని చెప్పి తెలుస్తా ఉంది. దీనిలో అంటే మరొక కోణం కూడా ఉండొచ్చు అవకాశాలు. అంటే ఆర్థికంగా కూడా ఆయన బలంగా ఉన్నాడు. దాదాపుగా మధుకి 100 కోట్లకు పైబడి ఆస్తి కూడా ఉంది. ఆస్తి కొట్టేసేందుకు పగడ్బందీగా ప్లాన్ వేసుకుని హత్య చేశారన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఓవరాల్ చూస్తే రియల్టర్ బిల్డర్ మధు హత్యకు సంబంధించిన వ్యవహారంలో కూతురి పెళ్లి చేసుకునే నెపంతో తర్వాత గతంలో ఆయన పెళ్లి చేసుకున్న అడిగినప్పుడు అడిగినప్పుడు ఆయన ఇవ్వకపోవడం ఒకటి, తర్వాత ఆయన ఆస్తిని కొట్టేసేందుకు వీళ్ళు పగడ్బందీగా ఊహం పన్ని ఈ రకమైన హత్య చేశారని నొక్కడం కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.